హే గైస్, నా పేరు సంవేత. ఈ వీడియోలో నేను మీకు స్టార్ స్టిచ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్తో ఎలా వేయాలో చూపిస్తాను. ఆరెంజ్ది వచ్చేసి ఆడ్ నెంబర్స్తో చేశాను. ఎల్లోది వచ్చేసి ఈవెన్ నెంబర్స్తో చేశాను. స్టార్ స్టిచ్ ఈవెన్ నెంబర్తో వేసిన ఆడ్ నెంబర్తో వేసిన సేమ్ ఉంటుంది చూడడానికి, కాకపోతే జస్ట్ ప్యాటర్న్లో డిఫరెన్స్ ఉంటుంది కొంచెం. సో ఫస్ట్ ఈవెన్ నెంబర్తో ఎలా వేయాలో చూద్దాము. స్లిప్ నాట్ వేసి చైన్ 22 చేయాలి. సో, మనకి ఫస్ట్ చైన్‌లో ఆల్రెడీ లూప్ ఉంది. ఇప్పుడు సెకండ్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ పుల్ అప్ ఎ లూప్. మళ్ళీ థర్డ్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ పుల్ అప్ ఎ లూప్. మళ్ళీ ఫోర్త్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ పుల్ అప్ ఎ లూప్. మళ్ళీ ఫిఫ్త్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ పుల్ అప్ ఎ లూప్. మళ్ళీ సిక్స్త్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ పుల్ అప్ ఎ లూప్. సో, 6 లూప్స్ వచ్చేసాయి. యార్న్ ఓవర్, పుల్ త్రూ ఆల్ ద 6 లూప్స్. చైన్ 1. మనం చైన్ స్టిచ్ వేసిన దాని కిందనే ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్, పుల్ అప్ ఎ లూప్. సిక్స్త్ లూప్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్, పుల్ అప్ ఎ లూప్. సిక్స్త్ లూప్ ఎక్కడి నుంచైతే వచ్చిందో సిక్స్త్ చైన్, ఆ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్, పుల్ అప్ ఎ లూప్. మళ్ళీ నెక్స్ట్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్, పుల్ అప్ ఎ లూప్. మళ్ళీ నెక్స్ట్ చైన్ స్టిచ్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్, పుల్ అప్ ఎ లూప్. సో, 6 లూప్స్ వచ్చేసాయి. యార్న్ ఓవర్, పుల్ త్రూ ఆల్ ద 6 లూప్స్. చైన్ 1. సో, ఈ రో మొత్తం ఇలాగే కంటిన్యూ చేయాలి ఎండ్‌కొచ్చే వరకి. సో, ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ది రోలో ఉన్నాము. యార్న్ ఓవర్, పుల్ త్రూ ఆల్ ది 6 లూప్స్, చైన్ 1. ఈవెన్ నంబర్స్‌తో వేసాం కాబట్టి మనకి లాస్ట్‌లో 2 చైన్స్ మిగులుతాయి. ప్రీవియస్‌గా రిపీట్ చేసినట్టే ఈ 2 చైన్స్‌ని కూడా కంప్లీట్ చేయాలి. సో, రో 1 కంప్లీట్ అయిపోయింది. రో 2లో మనము హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేయాలి. చైన్ 1, టర్న్ యూర్ వర్క్, యార్న్ ఓవర్, కింద ప్రీవియస్ రోలో ఒక చిన్న హోల్ కనిపిస్తుంది కదా! మనం ఎక్కడైతే 6 లూప్స్ పుల్ చేసామో ఆ హోల్‌లో నుంచి హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్, పుల్ త్రూ ఆల్ ద లూప్స్. మళ్ళీ సేమ్ స్టిచ్‌లోనే ఇంకొక హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. రో 1లో మనం ఓన్లీ హాఫ్ స్టార్ స్టిచ్ కంప్లీట్ చేసాము. రో 2లో మనము ఈచ్ స్టార్ స్టిచ్‌లో 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేశాకనే ఒక కంప్లీట్ స్టార్ స్టిచ్ ఫార్మ్ అవుతుంది. 6 లూప్స్ ఎక్కడి నుంచి అయితే పుల్ చేసామో అక్కడ చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. ఈచ్ స్టార్ స్టిచ్‌లో 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ ఎండ్ వరకు ఇలాగే కంటిన్యూ చేయాలి.
ఎండ్ ఆఫ్ ది రోకి రీచ్ అయ్యాము. లాస్ట్ స్టార్ స్టిచ్‌లో 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వెయ్యాలి. సో, లాస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్ వేశాక టోటల్ 19 హాఫ్ డబుల్ క్రోషెట్స్ మనకొస్తాయి. దాని పక్కనే లూప్‌లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేసి చైన్ 3 వెయ్యాలి. చైన్ 3 వేసి టర్న్ యువర్ వర్క్. చైన్ 3 వేశాక ఫస్ట్ చైన్‌లో ఎలాగో మనకి లూప్ ఉంది కాబట్టి సెకండ్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ పుల్ అప్ ఎ లూప్. అలాగే థర్డ్ చైన్‌లో కూడా హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ పుల్ అప్ ఎ లూప్. ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ పుల్ అప్ ఎ లూప్. ఇలాగే 6 లూప్స్ వచ్చే వరకు కంటిన్యూ చేయాలి. తర్వాత యార్న్ ఓవర్, పుల్ త్రూ ఆల్ 6 లూప్స్, చైన్ 1. సో, ఫస్ట్ రో మనం ఎలాగైతే చేసామో సేమ్ ఈ రో గూడా అలాగే కంటిన్యూ అవుతుంది. మీరిక్కడ చూడొచ్చు నేను 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్వేర్ చేశాను. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. యెల్లోదొచ్చేసి నేను లూజ్ స్టిచెస్‌తో వేశాను. అండ్ ఆరెంజ్‌దొచ్చేసి కొంచెం టైట్ స్టిచెస్‌తో వేశాను. ఆరెంజ్‌ది చూడడానికి చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ యెల్లోది చాలా గ్యాప్స్ అండ్ అనీవెన్ ఉంది. సో, మీరెప్పుడైనా స్టార్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం టైట్‌గా వేస్తే మీకు చూడటానికి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఇది నేను ప్రెజెంట్ వర్క్ చేస్తున్న క్రోషెట్ టాప్ ప్రాజెక్ట్. ఇది చూడటానికి చాలా పర్ఫెక్ట్ ఉంది కదా! దీన్ని నేను టైట్ స్టిచెస్ తోటి వేశాను. ఈ టాప్ ప్రాజెక్ట్ ట్యుటోరియల్ కూడా త్వరలో నేను అప్‌లోడ్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ది రోలో ఉన్నాము. ఫస్ట్ రోలో వేసినట్టే ఈ రోలో కూడా సేమ్ అలాగే వేయాలి. సో, నెక్స్ట్ రోకి చైన్ 2 వేసి టర్న్ యువర్ వర్క్. ఫస్ట్ స్టార్ స్టిచ్ హోల్‌లో 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేయాలి. నెక్స్ట్ స్టార్ స్టిచ్ హోల్‌లో 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేయాలి. అలాగే ఈచ్ స్టార్ స్టిచ్ హోల్స్‌లో 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ ఎండ్ వరకు కంటిన్యూ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ 2 నేను సేమ్ యార్న్, సేమ్ హుక్ అండ్ సేమ్ నంబర్ ఆఫ్ చైన్స్ తోటి క్రోషెట్ చేశాను. టైట్ స్టిచెస్ ఇంకా లూజ్ స్టిచెస్‌కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూడొచ్చు. ఈ 3 నేను అక్రిలిక్ యార్న్ తోటి 4.5 హుక్ యూజ్ చేసి క్రోషెట్ చేశాను. నెక్స్ట్ కాటన్ యార్న్‌తో 3.5 హుక్ యూజ్ చేసి ఆడ్ నంబర్స్ తోటి ఎలా స్టార్ స్టిచ్ వేయాలో చూద్దాము. స్లిప్ నాట్ వేసి చైన్ 25 వేయాలి. ఫస్ట్ చైన్‌లో మనకెలాగో లూప్ ఉంది కాబట్టి సెకండ్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి
yarn over, pull up a loop. థర్డ్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి yarn over, pull up a loop. ఫోర్త్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి yarn over, pull up a loop. ఫిఫ్త్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి yarn over, pull up a loop. సిక్స్త్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి yarn over, pull up a loop. Now yarn over, pull through all 6 loops. Chain 1. ప్రీవియస్‌గా ఈవెన్ నెంబర్‌తో మనము స్టార్ స్టిచ్ ఎలా వేసామో, ఈ ఆడ్ నెంబర్‌తో కూడా ఎండ్‌కొచ్చే వరకి అలానే కంటిన్యూ చేయాలి సేమ్. ఎండ్‌కొచ్చాక మనకి ఒక చైన్ మిగిలిపోతుంది. ఈవెన్ నెంబర్‌లో 2 చైన్స్ మిగులుతాయి. ఆడ్ నెంబర్‌లో ఒకటే చైన్ మిగులుతుంది. ఆ ఒక్క చైన్‌లో మనం జనరల్‌గా హాఫ్ డబుల్ క్రోషెట్ వేస్తాము. ఈ హాఫ్ డబుల్ క్రోషెట్ వల్ల మనకి మధ్యలో గ్యాప్ వస్తుంది. అలా గ్యాప్ రాకుండా హాఫ్ డబుల్ క్రోషెట్ ఎలా వేయాలో నేను చూపిస్తాను. ప్రీవియస్ సిక్స్త్ చైన్‌లో సిక్స్త్ లూప్ ఉంది కదా! దాంట్లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్, పుల్ అప్ ఎ లూప్. ఆ తర్వాత లాస్ట్ చైన్‌లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్, పుల్ అప్ ఎ లూప్. యార్న్ ఓవర్, పుల్ త్రూ ఆల్ ద 3 లూప్స్. సో, ఇప్పుడు మనకి గ్యాప్ రాదనమాట. ఎవ్రీ రోలో ఇలానే హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. సో, నెక్స్ట్ రోకి చైన్ 2 వేసి టర్న్ యువర్ వర్క్. మనం ప్రీవియస్ రో ఎండింగ్‌లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేసాం కదా! దాంట్లో ఇప్పుడు మనం 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. నెక్స్ట్ స్టార్ స్టిచ్ హోల్‌లో 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేయాలి. అలాగే ఈచ్ స్టార్ స్టిచ్ హోల్స్‌లో 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ ఎండ్ వరకు కంటిన్యూ చేయాలి. ఎండ్ ఆఫ్ ద రోకి రీచ్ అయ్యాము. లాస్ట్ స్టార్ స్టిచ్‌లో 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ వేసి దాని పక్కనే లూప్‌లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి. తర్వాత చైన్ 3 టర్న్ యువర్ వర్క్. ఒకవేళ మీకు చైన్ 25 రాకపోతే ఈ రోలో మీరెక్కడో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ వేయలేదు అని అర్థం. మనం వేసిన 3 చైన్స్ కలిపి కౌంట్ చేస్తేనే మనకి 25 స్టిచెస్ వస్తాయి. ప్రీవియస్‌గా మనం స్టార్ స్టిచ్ ఎలా వేసామో అలానే ఈ రో కూడా కంటిన్యూ చేయాలి. మనం ప్రీవియస్ రో ఎండింగ్‌లో 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేసాం కదా! దాంట్లో ఇప్పుడు మనం 1 హాఫ్ డబుల్ క్రోషెట్ వేయాలి.
మనము హాఫ్ డబుల్ క్రోషెట్ వేసే రోలో ఫస్ట్‌లో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ ఇంకా లాస్ట్‌లో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ వేస్తేనే మనకి ఈవెన్‌గా వస్తుంది. సో, ఇలా మీకు ఎంత లెంత్ కావాల్సొస్తే అంత లెంత్ చేసుకోవచ్చు.